అదే బైక్ పై చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్ గా వెళ్తారే, నువ్వు కూడా అలాగే వచ్చావు. కొంప తీసి నా మెల్లోకి చైన్ అవసరం ఉందని నువ్వు అదే పని చేసి వచ్చావా ఏంటి? ఎలాగా? మళ్ళీ చెప్తావా? వినపడలేదా? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. నా మెడలో చైన్ కోసం చైన్ స్నాచింగ్ చేసి వచ్చావా ఏంటని అడుగుతున్నా. ఎలా కనిపిస్తున్నా నీకు? అలాగే కనిపిస్తున్నావు. ఓహో, ఓహోనే. లేకపోతే 1 డేలో నీకు 5 lakhs ఎక్కడి నుంచి వస్తాయంట? పైగా చైన్ కొట్టేసి మీ అమ్మ చెల్లి సెల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ కి అక్కడ వాళ్ళని విడిపించడానికి డబుల్ పేమెంట్ అవసరం రావచ్చని ఈ మెకానికల్ ఇంజనీరింగ్ కాస్త చైన్ స్నాచర్ గా మారుండొచ్చు కదా. కాదా? ఒకరు బాధలో ఉంటే జాలి లేకుండా ఎగతాళి చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ దగ్గర? చెయ్యని తప్పుకి మా అమ్మ చెల్లి సెల్లో ఉన్నారు. మాట వరుసకైనా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అడగడానికి నీకు మనసే రావట్లేదు కదా? ఓహో, అంటే ఏంటి పకోడి బాబు, ఇప్పుడు నువ్వు మీ అమ్మ చెల్లి సెల్లో పడ్డారని నువ్వు బాధపడుతున్నావు, నా నుండి ఓదార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంతేనా? ఓకే బావా, ఇప్పుడు మీ అమ్మ చెల్లెల న్యూ జర్నీ ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నారు మ్యాగీ. అది నేను మాటల్లో చెప్పలేను. అమ్మ చెల్లి ఎంత ఫీల్ అవుతున్నారో నేనెంత ఫీల్ అవుతున్నానో నీకు అర్థం కావాలంటే నీకు ప్రాక్టికల్ గా చూపించాలి. ప్రాక్టికల్ గా అంటే ఓ, ఇప్పుడు నువ్వు యాక్షన్ చేసి చూపిస్తావా ఏంటి? చెప్తా. ఆ కీ ఒకసారి క్యాచ్. ఏంటి కార్ ఓపెన్ చేస్తున్నావు? ఓ, నాకు డ్రైవర్ గా చేస్తావా? డ్రైవరే. గుడ్ గుడ్. నీ కార్ డ్రైవర్.